ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి లీక్ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. డిఎస్సి నోటిఫికేషన్లో కొత్త జీవోలను విడుదల చేసి వెంటనే ఆ జీవోలను రద్దు చేశారని, యువగలం పాదయాత్రలో నారా లోకేష్తో అడుగులు వేసిన వాళ్లకు డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చేందుకు ఈ స్కామ్ జరిగిందని వారు తెలిపారు. ఈ డిఎస్సిలో అవకతవకలపై లోకేష్ రాజీనామా చేయకపోతే ఈ ర్యాలీలు ధర్నాలు కొనసాగుతాయని వారు తెలిపారు. జగన్ నాయకత్వం, జై జగన్, జై జగన్, సంజీవన్న నాయకత్వం, జై జగన్, నారా లోకేష్, నారా లోకేష్, నారా లోకేష్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయాం, ప్రభుత్వం పోయాం. గడప గడపకి మన ప్రభుత్వం పోతే చెప్పాం, దొమ్మ అమ్మఒడి ద్వారా ఈ 48,000 వచ్చాయి. మేము పోయినప్పటికీ 14,000 ఎక్కడ ఈ డబ్బులు వచ్చాయి. చేతి ద్వారా ఈ డబ్బు వచ్చింది, ఆసరా ద్వారా ఈ డబ్బు వచ్చింది, రైతు భరోసా ద్వారా ఈ డబ్బు వచ్చింది, విద్యా దీవెన, వసతి దీవెన అన్ని చెప్పి మీకు ఈ 1,00,000 వచ్చింది, ఈ 2,00,000 వచ్చాయి, ఈ 3,00,000 వచ్చాయి, ఈ 4,00,000 వచ్చాయని మేము చెప్పాం. మరి ఈ రోజు మీరు ఆ పరిస్థితి ఉందా? పాంప్లెట్ ఎత్తుకుతున్నారు. ఆ పాంప్లెట్ లో సూపర్ 6 సూపర్ సక్సెస్ అన్నారు. మరి సూపర్ 6 అనేది సూపర్ ఫెయిల్యూర్ అని ఏటతల్లి అవుతామని ఒక ఆయన మాట్లాడతాడు. ఒక్కొక్కటిగా చేస్తా పోతున్నామని. 3 సంవత్సరం వచ్చింది, ఎప్పుడు చేస్తారు అడుగుతున్నాం. ఇంకొక ఆయన మాట్లాడతాడు, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, అన్ని కూడా పూర్తిగా నెరవేర్చేసామని. మరి నిరుద్యోగ భృతి ఏమన్నాయా? ఒకరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా మీరని ఎవరో మీ లాంటి మీడియా వాళ్ళు అడిగితే 20 లక్షలు ఇస్తాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాము, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాము అని చెప్పారు. అయితే 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని ఎవరికి ఇచ్చారా అడుగుతున్నాం. ఎవరికి ఇచ్చారా అడుగుతున్నాం. మనం డిఎస్సి పెడితే ఎంత? 2,500 మంది మేము డిఎస్సి పెట్టింది. మరి 2 లక్షల మందికి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఫ్యాక్టరీలు ఆయన ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో వచ్చిన ఫ్యాక్టరీలు అన్ని కూడా మరి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోతామన్నారు. మీ 2 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టారు, కానీ అభివృద్ధి అనేది శూన్యం, సంక్షేమం అనేది శూన్యం. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే మట్టి దోపిడీ, గ్రావెల్ దోపిడీ, ఇసుక దోపిడీ, మరి గాంధీ షాపుల్లో దోపిడీ, అంటే బెల్ట్ షాపుల ద్వారా ప్రజల దోపిడీ, ఇది తప్ప ఇంకోటి జరగట్లేదు. ఈరోజు పేపర్లో చూసాం, ఒక పేపర్లో కంటైనర్స్ లో ఏమైనా కూలింగ్ ఉండే వస్తువులు తీసుకో, తడవకుండా వస్తువులు, ఇసుక కూడా కంటైనర్లు తీసుకొస్తారంటే ఇంతకన్నా మోసం అనుకుంటుందా? మరి చెప్తారు మీరు ఉచిత ఇసుక రైతుల కొరకని ఇల్లు కట్టుకున్నారు మరి అని చెప్తున్నారు. నడుతున్నా ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? మీరు వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క ఇల్లు ఇచ్చారా అడుగుతున్నా. ఒక్క ఇల్లు ఇచ్చారా? ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయాల. మరి మీరు ఈ విధంగా బుకాయిస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుమాని పని అనుకోండి. మరి ఇప్పుడు కూడా చెప్తాను, చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సిగ్గు లజ్జ ఉంటే, వెంటనే బాధ్యత ఉంటే ఈ ప్రభుత్వం మీద, రాజ్యాంగం మీద మరి ప్రమాణం చేసి న్యాయమైన పాలన అందిస్తారన్న మీరు అవకతవకలు జరిగిన మీ కొడుకైనటువంటి లోకేష్ గారిని ఎందుకు భద్రం చేయాలని అంటున్నాం. మీరు భద్రం చేయాలి, ఆయన చేయాల, రాజీనామా చేయాల, మీరు భద్రం చేయాలి. మరి లోకేష్ గారికి ప్రగల్భ భక్తులైన ఆయన నైతిక విలువలుంటే, ఏమాత్రం విశ్వాసం ఉంటే వెంటనే తన పదవి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి గారు ఈ అవకతవకల పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తా ఉంది. ఈ 2 జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజల్ని కలుపుకొని అన్ని పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.